మీనాక్షి చిలిపిగా అతన్ని చూస్తూ, మీరు భలే కొంటివారిగా కనిపిస్తున్నారే, చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి ఎంత ఎత్తు వేశారు అంది. నీకంటే కొంటివాణ్ణా మీనాక్షి? అలా మౌనంగా ఉండే నా హృదయాన్ని దోచుకున్నావు. ఎలా అయితేనేం నీ హృదయంలో స్థానమిచ్చావు. ఇంక నాకు కావలసిందేముంది? ఈ రాత్రంతా నీ గురించే తీయని కలలు కంటూ ఉంటాను. రేపు తప్పక వస్తావు కదూ? ఇచ్చిన మాట తప్పటానికి నేను పట్నంలో ఉంటున్నదాన్ని కాదు. చిరునవ్వుతో అతన్ని చూసింది మీనాక్షి. అదిగో ఆ మాటే అనొద్దంటున్నాను. నీకు పట్నం వాళ్ళంటే భలే కోపం అనుకుంటాను అన్నాడు డాక్టర్. నాకెందుకండి వాళ్ళ మీద కోపం అంటూ మళ్ళీ నడక సాగించింది మీనాక్షి. అతను కూడా ఆమెను అనుసరిస్తూ, నా మీద కోపం మళ్ళీ రాదు కదూ అన్నాడు. ఆమె తిరిగి చూడకుండానే, లేదండి, నేనంత కోపం గలదానిలా కనిపిస్తున్నానా? తిరిగి అతన్ని ప్రశ్నించింది. అబ్బే, ఊరికే అన్నాను. నా మనసు ఎంత సున్నితమైందో నీకు ముందే తెలుసు. అందుకే నాకు భయం. ఏ చిన్న బాధనైనా ఓర్చుకోలేను. పోనీయండి, ఇంక మీరు మరో త్రోవన ఊళ్ళోకి వెళ్ళటం మంచిది. మనల్ని ఎవరన్నా చూస్తే బాగుండదు. సరే, అలాగే. ఈ తోట దాటిపోయాక నేను దారి గుండా వెళ్ళిపోతాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. మీకు నవ్వుతాలుగానే ఉంది కానీ నాకు ఏమిటో భయంగా ఉంది. ఇందులో భయపడవలసిందేముంది? అందరిలాగే మనమును. అయితే మన పెళ్ళి అయ్యే వరకు కొంచెం రహస్యంగా ఉంచాలి అంతే. ఇంతలో మామిడి తోట దాటిపోవటం వలన ఆమెతో చెప్పి మరో దారి పట్టాడు గోపాలరావు. తీయని ఆలోచనలతో మీనాక్షి కూడా ఇల్లు చేరింది. ఆ రాత్రంతా డాక్టర్ గురించి ఆలోచించింది. ఈ విషయంలో తను తొందరపడలేదు కదా. అతను తనను మోసం చెయ్యడు. తనంటే అంత అభిమానం చూపిస్తున్నాడు. ఈ విషయం నాన్నతో చెబితే, అమ్మో, నేను చెప్పలేను బాబు. అతనే ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడతాడు. తన గురించి బెంగ కూడా తీరిపోతుంది. తను డాక్టర్ని పెళ్లి చేసుకుని అతని వెంట వెళ్ళిపోతే నాన్న ఒక్కరూ ఇక్కడ ఉండగలడా? క్షణంసేపు తండ్రి గురించి ఆలోచించింది మీనాక్షి. అంతలోనే తేలిగ్గా నిట్టూర్పు విడిచింది. పర్వాలేదు, నాన్నను తనతో తీసుకెళ్ళిపోతాను. ఇలాంటి ఆలోచనలతో ఆ రాత్రి గడిపింది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మరింత దగ్గరవసాగారు. 15 రోజులు గడిచేసరికి మీనాక్షి డాక్టర్ల ప్రణయం ముదిరి పాకాన పడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. కానీ ఊళ్ళో వాళ్ళు ఎవరూ వాళ్ళని చూసే అవకాశం ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక రోజున సాయంకాలం కాలువకు వెళ్లిన మీనాక్షి అలవాటు ప్రకారం ముందే అక్కడికి వచ్చిన డాక్టర్ విచారవదనంతో కూర్చుని ఉన్నాడు. మీనాక్షి రాక అతను గమనించలేదు. మీనాక్షి నిశ్శబ్దంగా బిందె అక్కడ పెట్టి అతని వెనుకమాలుగా వెళ్ళి తన చేతులతో అతని 2 కళ్ళు మూసింది. వెంటనే తుల్లిపడిన డాక్టర్ ఆ పని మీనాక్షిదేనని నవ్వుతూ ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు. అయితే నేను రావటం చూశారన్నమాట. మెల్లగా ఆమె కురులు సవరిస్తూ, లేదు మీనాక్షి అన్నాడు. మరి నేనే అని ఎలా తెలిసింది మీకు? అమాయకంగా అతని కళ్ళల్లోకి చూసింది. పిచ్చి పిల్ల, ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ స్పర్శ నాకు అనుభవమే కదూ. పెద్దగా నవ్వాడు డాక్టర్. అతనితో శృతి కలిపింది మీనాక్షి. అంతలో అతని ముఖ కవళికలు మారటం చూసి, అదేం అలా చూస్తున్నారు అంది భయంగా. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి, దానికి ఇంత సందేహం ఎందుకు? కొంటిగా అంది తదేకంగా అతన్ని చూస్తూ. నా ప్రయాణం రేపే నిర్ణయించుకున్నాను. చెప్పలేక చెప్పాడు డాక్టర్. ఒక్కసారి తుళ్ళిపడింది మీనాక్షి. అతని ముఖంలోకి అదోలా చూస్తూ, నిజంగా వెళతారా కన్నీళ్లతో ప్రశ్నించింది. అతను బలవంతంగా నవ్వుతూ, దీనికోసం ఆ కన్నీళ్ళెందుకు? నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? అయితే నన్నేం చేయాలనుకున్నారు? కోపం దుఃఖం మిళితమయ్యాయి ఆమె కంఠంలో. మరీ అంత ఘాటుగా ప్రశ్నించుకు మీనాక్షి. ఏం చెయ్యను? నేను ఈ ఊరు వచ్చి దాదాపు నెల కావచ్చింది. కరణంగారి భార్య జబ్బు కూడా కొంత నయమయ్యింది. ఇక అట్టే నా అవసరం కూడా వాళ్లకు ఉండదు. అనుకున్న రోజుల కన్నా ఎక్కువ నాళ్లే ఇక్కడ ఉండవలసి వచ్చింది. కానీ ఎన్నాళ్ళని ఇలా వాళ్ళ ఇంట్లో ఉండటం? అది నాకు ఇష్టం లేదు, మర్యాద కాదు కూడాను. అందుకే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. అలాగని చటుక్కున చెప్పటం ఆపేశాడు డాక్టర్ గోపాలరావు. ఆమె వింతగా అతన్ని చూసింది. ఆపేశారేం? మీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో స్పష్టంగా చెప్పండి రుద్ధకంఠంతో ప్రశ్నించింది. నువ్వు తొందరపడకుండా నా మాట శాంతంగా విను మీనాక్షి. నీకిష్టమైతే నాతో పాటుగా నిన్ను కూడా తీసుకువెళ్లాలనుకుంటున్నాను. అదిరిపోయింది మీనాక్షి.
మీ మాట నాకు సరిగ్గా తెలియటం లేదు. చెప్పవలసిన మాట సూటిగా చెప్పటం మంచిది అంది కోపంగా. అతడు ఆమెను బుగ్గలు ఆప్యాయంగా నిమురుతూ, మనం ఇద్దరం కలిసే మా ఊరు వెళదాం మీనాక్షి అన్నాడు. అతని మాటలకు కొంచెం సేపు యోచించిన మీనాక్షి, ఏమీ లేకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటే ఎలా అవుతుంది? మీరు ఈ విషయం మా నాన్నతో చెప్పండి. ఆయన ఎలా చెప్తే అలాగే చేద్దాం అంది. అతను కొంచెం కలవరపాటుగా చూశాడు డాక్టర్. మన విషయం మీ నాన్నతో చెప్తే అతను ఇందుకు అంగీకరించకపోవచ్చు. దానివల్ల మన ప్రయాణానికి ఆటంకం ఏర్పడవచ్చు. అందుకని ముందు మనం పట్నం వెళ్ళి అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత మనిద్దరం తిరిగి ఈ ఊరు వచ్చి మీ నాన్నగారి ఆశీర్వాదం పొందుదాం. టక్కున చెప్పటం ఆపేశాడు. ఆమెకెందుకు అతని మాటలు నచ్చలేదు. చిరాగ్గా అతని ఒడిలో నుండి లేచి పక్కన కూర్చుంటూ, మీ ఉద్దేశం నాకు నచ్చలేదు. ఇప్పుడు మనం దొంగవాళ్ళలాగా ఎవరితో చెప్పకుండా పారిపోయి ఆ తర్వాత ఎప్పుడు వచ్చి చెబుదామంటే ఇదేం పట్నం కాదు. మన గొప్పతనాన్ని అందరూ అంగీకరించి మెచ్చుకోవటానికి. మనం ఈ ఊరు దాటి వెళ్ళగానే ఊళ్ళో వాళ్ళంతా ఏకమయ్యి మా నాన్నను పట్టుకు దులిపేస్తారు. అతనికి నిలవటానికి నీడ లేకుండా చేస్తారు. ఎన్ని విధాలా హింసించాలో అన్ని విధాలా హింసిస్తారు. ఆ ముసలి ప్రాణాన్ని ఎన్నో రకాల సూటిపోటి మాటలతో బాధిస్తారు. ఇవన్నీ సహించి అతను జీవించగలడా? నా సుఖం కోసం నేను వెళ్ళిపోతా. అతను ఏమైపోతాడు? అసలే నేను కనిపించలేదని కుంగిపోతున్నా అతను ఈ పల్లె ప్రజల గోలకి నిలవగలడా? వద్దు డాక్టర్ గారు, అలా రహస్యంగా ఎన్నటికీ మీతో రాలేను. కన్నీళ్లు జలజల రాలుస్తూ తల విదిలించుకుని చేతుల్లో ముఖం దాచుకుంది మీనాక్షి. ఆమెను ఆ స్థితిలో చూసిన అతని హృదయం కలుక్కుమంది. మెల్లిగా ఆమె తలపైకి ఎత్తుతూ, మీనాక్షి, నీవన్న మాట నిజం కాకపోదు. ఈ పల్లె ప్రజల్లో ఉన్న అనాచారమే అది. ఎదుటి వ్యక్తి మనసును అర్థం చేసుకోరు, చెప్పినా వినిపించుకోరు కూడా. అది అమాయకత్వమో నిర్లక్ష్యమో తెలియదు. నీవన్నట్టు మనం వెళ్ళాక మీ నాన్నను హింసిస్తారన్నది నిజమే. అనవసరంగా ఆ ముసలాయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏ కష్టమైనా మనమే భరిద్దాము. ఇప్పటికి నన్ను ఒంటరిగా వెళ్ళనియ్యి. మళ్ళీ 10 రోజుల్లో వచ్చి మీ నాన్నతో అన్ని విషయాలు మాట్లాడి మన వివాహానికి ఏర్పాట్లు చేయిస్తాను. అనుమానం ఆనందం రెండూ ఆమె హృదయంలో కలుసుకున్నాయి. కొన్ని క్షణాలు అతన్ని రెప్పవాల్చకుండా చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్న డాక్టర్, నీకు నా యందు నమ్మకం లేదా మీనాక్షి? ఎందుకు నన్ను అడుగడుగునా ఇలా అనుమానిస్తున్నావు? ఇంకా నన్ను నీవు అర్థం చేసుకోలేకపోవటం అది నా దురదృష్టమే అనుకోవాలి బాధగా అన్నాడు డాక్టర్ గోపాలరావు. ఆమె తన చూపు తప్పించుకుంటూ, నేను అనుకున్నది అది కాదు డాక్టర్ గారు. మిమ్మల్ని నమ్మకపోతే నన్ను మీకు ఎలా సమర్పించుకున్నాను? నాకు కావలసిందల్లా ఒక్క కోరికే. అదేమంటే ఇప్పుడు కాకపోయినా మీరు మళ్ళీ వచ్చినప్పుడైనా నన్ను మీరు పెళ్లి చేసుకుని మీ వెంట నన్ను తీసుకెళ్లటమే. ఫక్కున నవ్వాడు డాక్టర్. అలా నవ్వుతున్న అతన్ని మీనాక్షి భయంగా చూసింది. అతను మృదువుగా మీనాక్షిని దగ్గర తీసుకుని, పిచ్చి పిల్ల, నీకెందుకు ఆ భయం? నేను అన్ని ఏర్పాట్లతో 10 రోజుల్లోగా రాను. అప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీనాక్షి సిగ్గుతో అతని హృదయంలో తలదాచుకుంది. అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, అబ్బో, పెళ్లి కూతురికి అప్పుడే సిగ్గు ముంచుకు వచ్చేసిందే హాయిగా నవ్వుకున్నాడు డాక్టర్. ఆమె మరింత సిగ్గుతో అతన్ని అంటుకుపోయింది. అలా అంటుకుపోయిన మీనాక్షిని బిగి కౌగిలిలో కరిగించాడు. కొద్దిసేపు ఆ ఇద్దరూ ఈ ప్రపంచాన్నే మరిచిపోయారు. ఇద్దరు హృదయాలు ఆనందంతో ఉర్రూతలూగుతూ గగనసీమలో విహరించసాగాయి. మత్తుగా ఒకరిని ఒకరు పెనవేసుకుపోయారు. ఆ జంటను చూసి అక్కడే ఉన్న మర్రి చెట్టు మీద కోయిల సంతోషంతో కూయసాగింది. అప్పుడే ఎక్కడ్నుంచో వచ్చి ఆ చెట్టు మీద వ్రాలిన రామచిలుక కిలకిలా నవ్వింది. కొంతసేపటికి ముందుగా ఈ లోకంలోకి వచ్చిన డాక్టర్ మెల్లగా విడని కళ్ళతో మత్తుగా మీనాక్షిని చూశాడు. ఆమె ఇంకా మత్తులోనే ఉన్నట్టుంది. అతను మృదువుగా ఆమె చెక్కిళ్ళు స్పృశిస్తూ, మీనా మెల్లిగా పిలిచాడు. అంటూ మీనాక్షి బరువుగా వాలిపోతున్న కనురెప్పలను బలవంతంగా పైకి ఎత్తుతూ అతని కళ్ళల్లోకి చూసింది. లే మీనా, చీకటి పడుతుంది. మనం వచ్చి చాలాసేపు అయింది. అతను మరొకసారి తృప్తి తీరా ఆమెను తన కౌగిలిలో నలిపేసి వదిలేశాడు. పూర్తిగా మైకి మీడిన మీనాక్షి చుట్టూ చూసింది. అప్పుడప్పుడే లోకాన్నంతటినీ చీకటి రేఖలు అలుముకుంటున్నాయి. అవి వెన్నెల రాత్రులు కావటం చేత చంద్రుడు మేఘాల్ని తప్పించుకుంటూ ముందుకు ఉరుకలు వేస్తున్నాడు.
తన నిండైన చల్లని కాంతులతో ఆ చీకటిని తరిమివేయాలనే అతని తాపత్రయం. ఆ వెన్నెల వెలుగులో మీనాక్షి ముఖం చంద్రబింబంతో పోటీ పడుతుందా అన్నట్లు ఎన్నడూ ఎరుగని తృప్తితో మెరిసిపోతుంది. బలవంతంగానే లేచి నిల్చుంది మీనాక్షి. అప్పటికీ డాక్టర్ బిందెతో నీళ్లు మించి ఒడ్డున పెట్టాడు. అది చూసి ఆమె నవ్వుకుంది. అంతలోనే తను వచ్చి చాలాసేపైందని గుర్తుకు రావటంతో ఆతురతగా వచ్చి బిందె ఎత్తుకుంది. ఇద్దరూ మౌనంగా తడబడుతూ తోటదాటి వచ్చారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇంక నేను వెళ్ళవచ్చునా మీనాక్షి అన్నారు డాక్టర్. అతను వెళ్ళిపోతానంటే మీనాక్షి కళ్ళు కాలువలా ప్రవహించాయి. పూడుకుపోయిన గొంతుకతో మీ ప్రయాణం రేపే నిశ్చయించుకున్నారా అంది. ఆమెను చూసిన అతనికే దుఃఖం ఆగింది కాదు. కన్నీటి చారలు చెంపల మీద నుండి జారుతూ ఉంటే జేబురుమాలతో తుడుచుకున్నాడు. తప్పదు మీనాక్షి, ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళ ఇంట్లో ఉండటం బాగుండదు. అందుకనే అయిష్టంగానే ప్రయాణం అవుతున్నాను. ఈ 10 రోజులు మనకి వియోగం తప్పదు. ఆ తర్వాత వేడని బంధంతో అతుక్కుపోతాము. తన రుమాలుతో ఆమె కన్నీళ్లను తుడిచాడు డాక్టర్. మీనాక్షి దుఃఖాన్ని ఆపుకుంటూ మళ్ళీ రేపు మీరు వెళ్లే ముందు మనం కలుసుకోవటానికి వీలుండదు. అవును, రేపు తెల్లవారే ప్రయాణం. సరే, మళ్ళీ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాను. దుఃఖంతో మాట పెగలక ఆగిపోయింది మీనాక్షి. పిచ్చి మీనా, అనుకున్న రోజు కన్నా ముందుగా రానా? నేను మాత్రం నిన్ను చూడకుండా ఉండగలనా? నా ఈ ప్రయాణం వల్ల మనుష్యులం దూరమైనా మనసులు దూరం కాలేవు. నేను నిన్ను విడిచి వెళ్ళినా నా హృదయంలో స్థిరపడిపోయిన నీ రూపం నన్ను అనుక్షణం పలకరిస్తూనే ఉంటుంది. ఆలస్యమవుతుంది, మరి నేను వెళ్ళిరానా? కళ్ళతోనే వీడ్కోలు ఇచ్చింది మీనాక్షి. మళ్ళీ వెనుతిరిగి వచ్చి, ఏది మీనా, ఒక్కసారి నీ చిరునవ్వు చూసి వెళ్ళిపోవాలని ఉంది. అతని మాటలకు మురిసి ఫక్కున నవ్వింది మీనాక్షి. అతను కూడా ఆమెతో శృతి కలిపాడు. చటుక్కున వంగి ఆమె చుబుకాన్ని ముద్దు పెట్టుకున్నాడు. చాలు మీనా, ఇంక నేను వెళతాను అంటూ బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతను కనుమరుగయ్యే వరకు రెప్పవేయకుండా చూసి భారంగా నిట్టూర్పు విడిచి ఇంటివైపు నడిచింది మీనాక్షి. మందిరం దగ్గర ఎదురైన అన్నపూర్ణ, ఏమే మీనాక్షి, ఇంత చీకటి పడ్డాక నీళ్లు తెస్తున్నావేం అంది. ఆ సమయంలో అన్నపూర్ణను అక్కడ చూసిన మీనాక్షి కొంచెం తొట్రుపడింది. అంతలోనే సర్దుకుంటూ, ఏమీ లేదే, ఎత్తేవాళ్ళు లేక ఆలస్యమైంది. నువ్వెప్పుడొచ్చావే అన్నపూర్ణ? ఏది, నేను వచ్చి ఎంతోసేపు అవ్వలేదు. వచ్చిన వెంటనే నీకోసమని మీ ఇంటికి వెళితే కాలువకెళ్ళావని మీ నాన్న చెప్పాడు. నీకోసమేనే ఇక్కడ నుంచున్నాను. ఇంటికి పద, బరువుతో నిలబడిపోయావు. ఇద్దరూ కలిసి మీనాక్షి ఇంటికి వచ్చారు. మీనాక్షి ఇంట్లో దీపం వెలిగించి వచ్చి కూర్చుంది. అన్నపూర్ణ ఏవేవో ఊరు నుంచి వచ్చిన విషయాలు చెప్తుంది. కానీ ఇవేమీ మీనాక్షికి వినిపించటం లేదు. ఆమె మనసంతా డాక్టర్ గోపాలరావు వైపే ఉంది. జరిగినది ఒక్కొక్కటే గుర్తుకు రాగా తనలో తనే చిన్నగా నవ్వుకుంది. అదేమే మీనాక్షి, నేను చెప్పేదానికి నవ్వుతున్నావేం? ఆశ్చర్యంతో ప్రశ్నించింది అన్నపూర్ణ. మీనాక్షి చటుక్కున సర్దుకుంది. నువ్వేం చెబుతున్నావో నాకు వినిపించలేదు, అందుకే నవ్వుతున్నాను. కొంచెం గట్టిగా చెప్పవే. అన్నపూర్ణ కూడా నవ్వుతూ, బాగుందే, ఈ మధ్య చెవుడు గాని వచ్చిందేమిటి? చెవుడు లేదు, పాడు లేదు. ముందు ఏమన్నావో చెప్పు. మా పిన్నికి ఒంట్లో బాగోలేదు, అందుకే ఇన్నాళ్ళు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. తన తప్పు తెలుసుకున్న మీనాక్షి, అలాగా, పోనీ ఇప్పుడు కులాసాగా ఉందా? ఉండబట్టే వచ్చేశాను. ఆ తర్వాత ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నాక అన్నపూర్ణ వెళ్ళిపోయింది. ఆ మర్నాడు డాక్టర్ గోపాలరావు వెళ్ళిపోయాడని తెలిసి మళ్ళీ అతని రాక కోసం ఎదురు చూస్తూ భయంతో రోజులు వెళ్ళిస్తుంది మీనాక్షి. ఆమెలో ఇదివరకటి ఉత్సాహం లేదు. యాంత్రికంగా పనులు చేసుకుంటూ మందంగా తిరుగాడుతుంది. డాక్టర్ వెళ్ళి దాదాపు నెల కావచ్చినా అతని రాక కనిపించలేదు. అనుక్షణం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని అతని కోసం చూస్తున్న మీనాక్షి తను వంచింపబడ్డానేమోనని భయపడిపోయింది. అకస్మాత్తుగా ఒక రోజున డాక్టర్ వచ్చాడని తెలిసి ఆశ్చర్యానందాలతో సతమతమైపోయింది. ఇప్పుడు ఎలాగా, అతన్ని కలుసుకోవటమా అని యోచించింది. మునుపటిలా కాలువగట్టున అంటే కుదరదు. తనతో అన్నపూర్ణ కూడా వస్తుంది. అతన్ని ఒంటరిగా కలవటం వీలు పడదేమో అని చింతిస్తున్న ఆమెకు ఇంతలో ఎవరో కుర్రాడు చిన్న కాగితం తెచ్చిచ్చి పారిపోయాడు. మీనాక్షి ఆశ్చర్యంగా ఆ కాగితం ఎవరిచ్చారో చెప్పకుండా పారిపోయిన ఆ కుర్రాడి మీద విసుక్కుంది. వెంటనే కాగితం మడత విప్పి చూసింది. అందు 2 ముక్కలు వ్రాసి ఉన్నాయి. మీనా, నేను ఈ రాత్రికి మీ ఇంటికి వస్తాను.
నీవు మేల్కుని ఉండాలి. అంతే. ఆ పైన గీసేసినట్లు వ్రాసి ఉన్నాయి. అది డాక్టర్ వ్రాతేనని తెలుసుకుని సంతోషించింది మీనాక్షి. ఆ రాత్రి భోజనాలయ్యాక తండ్రి ఎప్పటిలా తినగానే మంచమెక్కాడు. మీనాక్షి ఆతృతగా తన భోజనం ముగించి వంటిల్లు సర్ది పక్క మీదకు వచ్చి కూర్చుంది. అప్పటికే ఊరు సగం నిశ్శబ్దంగా ఉంది. డాక్టర్ రాక కోసం ఎదురు చూస్తున్న మీనాక్షికి కొంతసేపట్లో ఎవరూ తనను పేరు పెట్టి మెల్లిగా పిలుస్తున్నట్లయింది. కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూసింది మీనాక్షి. చీకట్లో తలుపు దగ్గర ఎవరో నిల్చున్నట్లయి మెల్లగా లేచి వెళ్ళి నిశ్శబ్దంగా తలుపు గడియ తీసి చూసింది. ఎదురుగా డాక్టర్ గోపాలరావు నవ్వుతూ కనిపించాడు. ఆనందంతో ఒక్క ఉదుటున అతని హృదయం మీద వాలిపోయింది. డాక్టర్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ, మీనా, ఏమిటి ఇక్కడ? ఎవరైనా చూస్తే లోపలికి పదా? అతని హెచ్చరికతో తెప్పరిల్లిన మీనాక్షి చప్పుడు కాకుండా అతన్ని పెరట్లో జామ చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ చెట్టు కింద ఉన్న పెద్ద పలక మీద కూర్చున్నాడు డాక్టర్. వీధి తలుపు గడియ పెట్టి వచ్చి అతని పక్కనే మరో పలక మీద కూర్చుంది మీనాక్షి. ఇంతవరకు నేను రాలేదని నీకు కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. మీనాక్షి చిరునవ్వుతో అతన్ని చూసింది. నాకు తెలుసు, 2 రోజులు ఆలస్యమైనా మీరు తప్పకుండా వస్తారని. నా ఊహే నిజమైంది. మీ రాక కోసం ఒళ్ళల్లా కళ్ళు చేసుకుని చూస్తున్నాను. ఈ ఉదయమే మీరు కరుణంగారింటికి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుండి మిమ్మల్ని ఎలా కలుసుకోవటమో తెలియక బాధపడుతున్న నాకు మీ చీటీ చేరింది. అలా చీటీ వ్రాసినందుకు నీవు కోపగించుకుంటావేమోననుకున్నాను. ఏం చేయటం మరి? అంతకన్నా వేరే గత్యంతరం లేకపోయింది. కాలువకు వద్దామని అనుకున్నాను. ఇంతలో మీ స్నేహితురాలు అన్నపూర్ణ కరణంగారింటికి వస్తూ మధ్యాహ్నమే కనిపించింది. ఇక మీరిద్దరూ కాలువకు వస్తే నిన్ను కలుసుకోవటం అవదని ఇలా చేయవలసి వచ్చినది. అది సరే గాని 2 రోజులు ఉంటారా? ఆమె ఎందుకు అలా ప్రశ్నించిందో గ్రహించాడు డాక్టర్. క్షమించు మీనా, అన్న రోజు నాటికి రాలేకపోయాను. ఆ నెల్లాళ్ళు నేను ఇక్కడ ఉండిపోవటం వలన నా ఆసుపత్రిలో 100 కొలది రోగులు పోగై ఉన్నారు. వాళ్ళంతా నేను ఎప్పుడొస్తానా అని కాచుకు కూర్చున్నారు. నిజంగా అంతమందిని బాధ పెట్టినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. ఇంతవరకు వాళ్ళందరినీ ఒకదారికి తీసుకువచ్చేసరికి ఇన్నాళ్ళు పట్టింది. ఇంకా జబ్బులు బాగవలేదని వాళ్ళన్నారు. కానీ ఈలోగా నిన్ను ఓసారి చూడాలనిపించింది. నా రాక కోసం నువ్వు ఎదురు చూస్తావని నాకు తెలుసు. ఇంకా నేను రావటం ఆలస్యం చేస్తే నువ్వు ఎలా ఉంటావోనని తలుచుకునేసరికి ఒక్కసారి వచ్చి నిన్ను చూసి అక్కడ ఉన్న విషయం చెప్పి వెళదామనుకున్నాను. అదీ కాక నిన్న కరణంగారు కూడా నన్ను మళ్ళీ ఒక్కసారి వచ్చి అతని భార్యకు ఏవైనా అవసరమైన మందులు వ్రాసి ఇవ్వమని కోరాడు. పోనీ కారణం కూడా దొరికింది కదా అని బయలుదేరి వచ్చాను. రేపు మళ్ళీ వెళ్ళిపోక తప్పదు మీనా. మళ్ళీ వీలు చూసుకుని 10-15 రోజుల్లో వస్తాను. అప్పుడు మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. అంతవరకు నీవు కొంచెం ఓపిక పట్టాలి. తొందర పెడితే అయ్యే పనులు కావివి. ఏమంటావు మీనా? బాధగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎంత పల్లెటూరి మొద్దునైనా నేనంత కఠినురాలనేం కాదు. సాటి మానవులు రోగాలతో మీకోసం ఏడుస్తూ ఉంటే వాళ్ళనలా వదిలేసి నా కోరిక తీర్చమనటానికి నాకు హృదయం ఉంది. ఎదుటివారి కష్టాలు తెలుసుకుని అర్థం చేసుకునేపాటి జ్ఞానం ఉంది. మీరు నా గురించి బాధపడకండి. మీ కర్తవ్యం నెరవేర్చాకనే మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన పెళ్లి జరుగుతుంది. ఇందులో తొందరేముంది? మీరు ఎక్కడ ఉన్నా నావారే. ఆమె శాంతంగా జవాబు చెప్పింది. ఆమె మంచితనానికి అతని హృదయం సంతోషంతో ఊగిపోయింది. ఆనందంతో ఆమెను అక్కున చేర్చుకున్నాడు. నీది చాలా మంచి హృదయం మీనా. పెద్ద చదువులు లేకపోయినా ఎదుటి వ్యక్తిని సూక్ష్మంగా అర్థం చేసుకోవటం నీకు తెలుసు. అదే నాకు కావలసింది మీనా అంటూ ఆమెను మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంటూ పరవశించిపోయాడు. మీనాక్షి క్షణం సేపు అతని కౌగిట్లో కరిగిపోయింది. బరువుగా కనురెప్పలు ఎత్తుతూ, అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తుంటారు కదూ? తప్పకుండా తలూపాడు. మీనా, నా హృదయంలో మెదిలిన ప్రతి విషయము నీకు తెలియపరుస్తుంటాను. సరేనా? ఇక నేను వెళ్ళవచ్చునా? రేపు ఉదయమేనా ప్రయాణము? అవును మీనా, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. మనమిద్దరం దూరమైనా మన హృదయాలు దూరం కాలేవు. అనుక్షణము నీ రూపే నా మదిలో మెదులుతూ ఉంటుంది. నేను నిజంగా అదృష్టవంతురాలిని అంటూ సంతోషంతో ఉక్కిరిబక్కిరయ్యింది ఆమె మనసు. నేను కూడా అంతే మీనా. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. డాక్టర్ మీనాక్షి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను కనిపించే వరకు చూసి ఆ తర్వాత తలుపు గడియ పెట్టి మంచం మీదకు వచ్చింది మీనాక్షి. రోజులు నెలలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
డాక్టర్ దగ్గర నుంచి మీనాక్షికి 3 రోజులకు ఒక ఉత్తరం వచ్చేది. అవి చూసుకుని తన మీద అతనికున్న ప్రేమానురాగాలకు మురిసిపోయేది. శుభదినం కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తుంది. రోజులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. జీవితంలో మానవుడు చేస్తున్న ప్రయత్నాలకి ఏవో ఊహించని అడ్డంకులు తగులుతూనే ఉంటాయి. అలాంటప్పుడే మానవుడు ధైర్యంతో నిలదొక్కుకోలేకపోతే ఆ జీవితం పతనానికి దారితీయక తప్పదు. అతను తప్పిదం వల్ల అమాయకులు బలికాక మానరు. అదే మానవులో ఉన్న దుర్బలత్వం. ఒకనాడు డాక్టర్ గోపాలరావు కారు తన ఇంటి ముందు గేటు దాటి లోపల ప్రవేశించేసరికి ఎదురుగుండా ఇంటి నౌకరు పరుగెత్తుకుని కారు దగ్గరికి వచ్చి లోపలున్న డాక్టర్ని చూసి, బాబుగారు, అమ్మగారు వచ్చారు అన్నాడు మెల్లగా. ఏ అమ్మగారురా? చిరాగ్గా ప్రశ్నించాడు. నౌకరు నసుగుతూ, మన అమ్మగారేనండి, ఆ అబ్బాయి గారిని తీసుకుని వచ్చారు. ఎవరు? రాధా? అవును బాబు. ఆ మాటకు తల 1000 వక్కలైనట్టు ఉలిక్కిపడ్డాడు. డాక్టర్కి 5 ఏళ్ల క్రితమే రాధతో వివాహమైంది. కానీ రాధను చేసుకోవటం గోపాలరావుకి ఇష్టం లేదు. అయితే అతని తల్లిదండ్రులు బలవంతం మీద ఆ వివాహం జరిగిపోయింది. రాధ కాపురానికి వచ్చాక గోపాలరావుకి రాధకు ఒక్క క్షణం పడేది కాదు. అతను అవునన్నది ఆమె కాదనటం, ఆమె అవునన్నది ఇతను కాదనటం, ఇలా పంతాలతో పట్టింపులతో రోజూ ఏదో విషయానికి చిన్న తుఫాను లేచేది. ఇలా కొన్నాళ్ళు వాళ్ళ సంసారం గడిచాక వేణు పుట్టాడు. రాధ మొండితనానికి, సంసారంలో రేగుతున్న కలతల వల్ల నానాటికి డాక్టర్ గోపాల్లో ఉండవలసిన సహనమంతా చచ్చిపోయింది. ఆ స్థానంలో కోపం, చిరాకు బయలుదేరాయి. ఉన్నట్టుండి ఒకనాడు రోజులా వాళ్ళిద్దరి మధ్య చిన్న తుఫాను వీచింది. అది ప్రళయంగా మారిపోయింది. అంతే, పట్టింపుగా రాధ తన 2 ఏళ్ల కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పోతే పోనివ్వు, పీడ వదిలిపోయింది అనుకున్నాడు గోపాలరావు. అతనితో సంసారం అంటేనే విసిగెత్తిపోయింది రాధ. కొన్నాళ్ల పాటు పుట్టింట్లో ఉంటే తెలిసి వస్తుందనుకుని ఊరుకున్నాడు. కానీ అతని ఊహ నిజం కాలేదు. కొన్నాళ్లు పోయాక రాధను రమ్మని ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరం చదివి చింపి పారేసింది రాధ. అతను ఓర్పుగా భార్యను రమ్మనమని అలా ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క ఉత్తరానికైనా ఆమె నుండి జవాబు రాలేదు. ఆసారి ఉత్తరం ఇలా రాశాడు. రాధా, నిన్ను రమ్మనమని నేను ఇదివరకు ఎన్ని ఉత్తరాలు వ్రాసినా వాటికి నీవు ఇక్కడికి రావటం కానీ, జవాబు అయినా వ్రాయటం కానీ చేయలేదు. దాంట్లో నీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియకుండా ఉంది. ఒకవేళ నేను వచ్చి తీసుకురాలేదనే పంతం మీద ఉండి ఉంటావు. అలా ఎన్నటికీ జరగని పని అది. నీవు గౌరవంగా పుట్టింటికి వెళితే నేను గౌరవంగా వచ్చి నిన్ను పిలుచుకు వచ్చేవాడిని. కానీ నీవు ఆలోచించలేదు. నాతో అనవసరంగా పోట్లాడి చెప్పకుండా వెళ్ళిపోయావు. అందుకు ఫలితమేమిటో తెలుసుకోలేకపోయాక ఏది ఏమైనా అవన్నీ మరిచి ఇప్పుడు నీవు ఈ ఉత్తరం చూసుకుని రావాలని ఉందా? వెంటనే బయలుదేరి రాలేకుంటే నేను చేయవలసిన పనేమిటో నాకు తెలుసు. అయినా ఆడదానికింత పట్టుదల, క్రోధం పనికిరావు. నీకు ఎలా ఇష్టమైనా అలా చేసుకో. అయితే గోపాల్ ఆఖరు ఉత్తరానికి కూడా ఖాతరు చేయలేదు రాధా. అప్పటి నుండి ఆమె ఊసే ఎత్తడం మానుకున్నాడు. గోపాల్ మనసులో అంతవరకు ఏ మూలనో కొంత రాధ మీద ప్రేమ ఉన్నా అది ఆనాటితో అది పూర్తిగా రూపుమాసిపోయింది. ఈ 2 సంవత్సరాల్లోనూ కేవలం ఆమె మీద అసహ్యం, కోపం పెంచుకున్నాడు. ఇక ఆమె ఏనాటికైనా తిరిగి వచ్చినా ఆమెతో ఎప్పటిలా సంసారం చేయలేననుకున్నాడు. అప్పటి నుండి కొన్నాళ్లు చిరాగ్గా జీవితం గడుపుతూ ఒకనాడు తనకు అనుకూలవతి అయిన, అన్ని విధాలా తనను సంతోషపెట్టే యువతిని పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ పరిస్థితుల్లోనే కరణంగారి పిలుపుతో ఆ ఊరు వెళ్లటం, విలువశాత్తు అక్కడ కొన్ని రోజులుండిపోవటం, మీనాక్షిని చూసి తనకు అన్ని విధాలా అనుకూలవతి అయిన భార్యగా ఎంచుకుని ఆమెను ప్రేమించాడు. తనకు చదువుతో నిమిత్తం లేదు. ఆమె అంత చదువురాని మొద్దేం కాదు. ఏదో కొంతవరకు అక్షర జ్ఞానం ఉండి అన్నిటికీ మించి తన్ను ఎక్కువగా ఆకర్షించినది ఆమెలో ఉన్న సహృదయత. ఎదుటి వ్యక్తిని సూక్ష్మంగా అర్థం చేసుకుని దానికి అనుకూలంగా మసులుకోవటం. ఆమె తప్పకుండా తనను సంతోషపెట్టి తాను సంతోషపడగలదు. అలాంటి భావంతోనే మీనాక్షిని అంతగా ప్రేమించి ప్రేమింప చేసుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా మీనాక్షి యందే అతని మనసు లగ్నమై ఉంది. కొన్ని రోజులలో ఆమెను వివాహం చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇవాళ మీనాక్షి దగ్గర నుండి ఉత్తరం కూడా వచ్చింది. తనని వెంటనే రమ్మని. ఎంత చక్కగా వ్రాసిందని. ముత్యాల వంటి అక్షరాలతో తన వలపంతా ఆ ఉత్తరంలోనే కురిపించింది. తనంటే ఎంత అభిమానం.
ఆసుపత్రిలో రోగులతో రాత్రింబవళ్ళు సతమతమైపోక మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇదివరకు వచ్చినప్పుడు కన్నా మొన్న వచ్చినప్పుడు బాగా పాడైపోయారు. రోగుల్ని చూసుకుంటూ వేళకి భోజనం కూడా చేయలేనట్టుంది అని వ్రాసింది. తన ఆరోగ్య విషయమే ఆమెకెంత శ్రద్ధ, ఎంత ఆరాటం. మీనాక్షిని జ్ఞాపకం రాగా అంత కోపంలోనూ రాధ వచ్చిందని తలుపుకు వచ్చి అసహ్యంతో చేదరించుకున్నాడు. రాధ ఎంత టక్కులాడి తనతో కాపురం చేసినన్నాళ్ళు ఒక్కనాడైనా తనతో సంతోషంగా గడిపిందా? ఒక్కసారైనా తన ఆరోగ్యం గురించి శ్రద్ధగా చూసిందా? అదీ కాక ఈ 2 సంవత్సరాలు తనను ఖాతరు చేయకుండా వదిలేసిందే. అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు వేంచేసిందో. ఛీ, ఏం జన్మ! విసుగ్గా తల విదిలించుకున్నాడు. అంతసేపు అక్కడే కారు పక్కనే నిల్చున్న నౌకరు గోపాల్ ఎంతకీ కారు దిగపోవటం చూసి కోపంతో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళిపోతాడో ఏమోనని భయపడి కారు దిగి లోపలికి రండి బాబు అన్నాడు మెల్లగా. విసురుగా కారు దిగి ఇంట్లో అడుగుపెట్టాడు గోపాల్. రాధ హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చూస్తుంది. ఆ దిగువ నేలన 4 ఏండ్ల కొడుకు వేణు కూర్చుని ఏదో పట్టుకుని ఆడుకుంటున్నాడు. రాధను చూసిన గోపాల్కి అరికాలి మంట నెత్తికెక్కింది. తన గదిలోకి వెళుతున్న వాడల్లా ఆగి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారని? సిగ్గు లేకపోతే సరి, చేదరించుకుంటూ విసురుగానే అన్నాడు. అకస్మాత్తుగా ఆ మేఘగర్జనకు తుల్లిపడి తలెత్తి అటువైపు చూసింది రాధ. కోపంతో ఊగిపోతున్న భర్త కనిపించాడు. ఎవరు రమ్మనటమేమిటి? నా ఇంటికి నేను వచ్చాను నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చింది. నీ ఇల్లు వెటకారంగా అన్నాడు గోపాల్. నీ ఇల్లుని నీ భర్తను ఏనాడో కాదని వదిలేసిపోయావు. ఈనాడు అవి మళ్ళీ తిరిగి రమ్మంటే మాత్రం వస్తాయనుకున్నావా? అది కల్లో కూడా జరగని మాట. రాధ కోపంతో అవమానంతో భర్తని చూసింది. ఎందుకని? ఈ ఇంట్లో నాకు తప్ప మరెవరికీ అధికారం లేదు. గోపాల్ హేళనగా నవ్వాడు. అధికారం చలాయించటానికి వచ్చావు కాబోలు. మాటలు పెంచకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళటానికేం నేను రాలేదు. పెడసరానికేమీ లోటు లేదు. అసలు నీలో ఆడదానికి ఉండవలసిన అణుగు ఉంటే కదూ. నీ నిర్లక్ష్యమే నిన్ను హీనస్థితికి ఏడ్చింది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ మాట అనవద్దని మళ్ళీ చెబుతున్నాను. నేను పోతే ఎవరిని పెట్టుకుని కులుకుదామనుకున్నారు? రారా హాలు దద్దరిల్లిపోయినట్టు అరిశాడు గోపాల్. ఎందుకలా గొంతుకు చించుకుంటారు? కొంపలు కాలిపోతున్నట్టు ఏమిటా కేకలు? కొంపలు కాలిపోవటం కాదు రాధా, నా హృదయమే కాలిపోయింది. నన్ను నిలువున దహించి వేస్తుంది. నీవు పోతే గాని నా హృదయం చల్లబడదు. వెళ్ళు రాధా, వెళ్ళు. నా కంటికి కనిపించకు. మీరు ఎంతగా అరిచినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఎన్నాళ్ళు భార్యను వదిలేసింది చాలక ఇప్పుడు నా అంతట నేను వస్తే ఇలా అన్యాయంగా అవమానిస్తారా? అంత పశువులా ప్రవర్తించకండి ఏడుస్తూనే అంది రాధ. గోపాల్ కోపం హద్దుమీరింది. పశువు? అవును, నీ నిర్లక్ష్యమే నన్ను పశువుగా మార్చింది. నాలో ఉన్న సహనాన్ని హరించి వేసింది. నీ మీద అసహ్యాన్ని పురుగొల్పింది. ఇన్నాళ్ళు నేను రమ్మనమని ఉత్తరాలు వ్రాస్తే వచ్చావు కాదేం? నీవు సంసారి స్త్రీవైతే ఇన్నాళ్ళు భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటావా? నీకు భర్తంటే ఏమాత్రమైనా గౌరవం ఉందా? ఛీ, నీ ముఖం నాకు చూపించకు. గిరుక్కున తిరిగి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. భర్త ప్రవర్తనకి రాధ ఇసుమంతైనా చలించలేదు. అంతవరకు తామిద్దరినీ మార్చి చూస్తూ బిక్కమొహంతో నిల్చున్న వేణుని, అదిగో నాన్నగారు ఆ గదిలో ఉన్నారు, వెళ్ళు బాబు అని తోసింది. వేణు చిన్నగా అడుగులు వేసుకుంటూ గోపాల్ దగ్గరికి వచ్చాడు. గోపాల్ టేబుల్ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుని టేబుల్పై తలవాల్చాడు. వేణు భయంతో దూరంగా నిల్చుని నాన్న అన్నాడు. మెల్లిగా తలెత్తి వేణుని చూశాడు గోపాల్. అతని హృదయంలో ఏదో మెదిలినట్లయింది. బాబు కన్నీళ్లు కారుస్తూ వేణుని 2 చేతులతో దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. వేణు తండ్రిని కౌగిలించుకున్నాడు. ఆ ఇద్దరూ తండ్రి కొడుకులు ఒక్క క్షణం అలా ఉండిపోయారు. కొంతసేపటికి వేణు తల ఎత్తి తండ్రి ముఖంలోకి చూసి, ఏడుతున్నారా నాన్నగారు అంటూ తన బుల్లి చేతులతో అతని కన్నీళ్లు తుడిచాడు. ఆ పసివాడు సానుభూతికి, ప్రేమకు గోపాల్ హృదయం బాధాపరతప్తమై సంతోషం కలిగింది. బాబు పరవశంతో మరింత హృదయానికి హత్తుకున్నాడు. అంతవరకు దాచిపెట్టుకున్న దుఃఖాన్ని మరీ అదుపులో ఉంచుకోలేకపోయాడు. కన్నీళ్లు చెంపల మీదుగా కాలువలై ప్రవహించసాగాయి. వేణును పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి కన్నీళ్లు చూసి వేణు కూడా గట్టిగా ఏడవసాగాడు.
కొడుకు ఏడుపు విన్న రాధ భర్త తన కొడుకుని కొట్టాడేమోననుకుని ఆతురతగా ఆ గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. ఆ తండ్రి కొడుకులు అలా ఒకరినొకరు అతుక్కుపోయి రోదిస్తూ ఉండటం చూసి జాలికి బదులు కోపం ఆమెలో ప్రవేశించింది. ఇప్పుడేమైందని అశుభంగా వాణ్ణి పట్టుకుని ఏడుస్తున్నారు? ఇన్నాళ్లకు కన్న కొడుకు కంటికి కనిపిస్తే సంతోషించటానికి బదులు ఈ ఏడుపులు మొత్తుకోవటాలు ఏమిటి? రాధా! అంత దుఃఖము కోపంగా మారిపోగా లేచి నిలబడ్డాడు గోపాల్. నీ నోటికి హద్దు పద్దు లేదు. నీవు వాగటం కట్టిపెట్టి పో. ఇక్కడి నుండి మళ్ళీ నా కళ్లకు కనిపించకు. రాధ కోపం కూడా హద్దులు దాటింది. కళ్ళంట నిప్పులు రాలుస్తూ భర్తను చూసింది. మీరు మాటి మాటికి పొమ్మనమంటే అవమానంతో ఇక్కడ పడి ఉండటానికి నేనేం గతిలేని దాన్ని కాదు. నా కొడుకుని నాకిచ్చేయండి, వెళ్ళిపోతాను. హేళనగా ఆమె వైపు చూశాడు గోపాల్. నా కొడుకు? బాబు నీ కొడుకు కాదు, నా బాబు, నా కొడుకు. నా రక్తాన్ని పంచుకుని పుట్టాడు. వాడి శరీరంలో నా రక్తం ప్రవహిస్తుంది. నా రూపానికి ప్రతిబింబం. వాణ్ణి నీవు తీసుకెళ్లటానికి వీల్లేదు. కోపంతో ఊగిపోయాడు గోపాల్. వెటకారంగా భర్తను చూసింది రాధ. మీ కొడుకు? అవును. ఆ మాట ఎప్పుడు తెలిసింది మీకు? ఈ 2 ఏళ్లు లేనిది. ఈనాడు వాడి మీద ఎందుకంత ప్రేమాభిమానాలు పుట్టుకువచ్చాయి? ఏమిటి కపట నాటకం? ఇలా చేయాలని ఎన్నాళ్ళ నుండి ఆలోచిస్తున్నారు? తల్లి బిడ్డల్ని వేరు చేసి ఆ పాపం మూట కట్టుకోకండి. నా బాబును నాకు ఇచ్చేయండి. చేతుల్లో ముఖం కప్పుకుని రోధించింది రాధ. గోపాల్ బాబును విడవకుండా సందిగ్ధంలో చుట్టుకుపోతున్నాడు. రాధా! ఎందుకలా నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నావు? మీలా చేతలతో చేయటం నాకు చేత కాదు, పౌరుషంగా జవాబు ఇచ్చింది రాధ. నోర్ముయ్యి. రాధ చెంప చెల్లుమంది. అంతే. ఆమెను ఒక్కతోపు తోసి ఏడుస్తున్న బాబుతో మరో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అతని చేతి దెబ్బ రాధకేం కొత్త కాదు. అయినా భరించి ఏడుస్తూ అక్కడే ఉన్న మంచం మీద వాలిపోయింది. మనసులో అల్లకల్లోలం రేగుతున్నా ఏడుస్తున్న వేణును సముదాయిస్తూ అలమరలో ఉన్న బిస్కెట్ తీసుకువచ్చి వేణు చేత బలవంతంగా తినిపించి అక్కడే ఫ్లాస్క్లో ఉన్న కాఫీ పంపుకుని తానింత తాగి వేణుకింత పట్టాడు. కొంతసేపు పోయాక వేణుని తీసుకుని కారులో ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. వారం రోజుల వరకు తను ఇంటి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో ఉన్న కొడుకును తన వెంటనే తిప్పుకునేవాడు. రాధ కూడా ఇది ఒకందుకు మంచిదేనని ఊరుకుంది. వేణు తల్లిని చూసినప్పుడల్లా దగ్గరికి వచ్చినా కొంతసేపు ఉంచుకుని మళ్ళీ భర్త దగ్గరకు పంపేసేది. ఇప్పుడు గోపాల్ మరీ సందిగ్ధంలో పడ్డాడు. మీనాక్షి గురించి ఆలోచిస్తుంటే అతనికి చెప్పరాని భయం పట్టుకుని పీడిస్తుంది. ఏమైతే అది అవుతుందని ఒకనాడు కారు తీసుకుని ఆ ఊరు బయలుదేరాడు. త్రోవలో అనేకమైన ఆలోచనలు అతన్ని చుట్టేశాయి.